హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కువగా కువైట్లో వర్క్ చేసుకునే వాళ్ళు జూన్ నెలలోనే సాపర వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కువైట్లో స్కూళ్లకు కాలేజీలకు జూన్ నుంచి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు సెలవులు అనేటివి వస్తాయి. అందువల్ల కువైట్ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు కానీ కువైట్ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళకు కానీ జూన్ నెలలోనే ఇంటికి పంపిస్తారు. వాళ్ళ కువైట్ వాళ్ళు 3 నెలలు 4 నెలలు సాపర పంపిస్తారు. చుట్టి పైన ఇంటికి వెళ్ళి రమ్మని పంపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు టికెట్ రేట్లు చూస్తే ఇంత డబ్బులు పెట్టి టికెట్ తీసి మనల్ని ఇంటికి పంపిస్తారని ఒక డౌట్, ఒక అనుమానం అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. మనం కువైట్ ఇంట్లో పనిచేయడానికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటికి అయితే పంపిస్తారు. రానుపోని టికెట్ తీసి ఇంటికైతే పంపిస్తారు కువైట్ వాళ్ళు. ఇప్పుడు సింగిల్ టికెట్ తీసుకోవాలన్నా కూడా ఇంటికి వెళ్ళడానికి 350 దినార్ల నుంచి 400 దినార్లు ఉన్నాయి. ఆన్లైన్లో చూస్తే 240 దినార్లు 250 దినార్లు చూపిస్తుంది జెజ్జీర్ ఎయిర్వేస్. ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి టికెట్ ఎంత ఉందని కనుక్కుంటే 350 దినార్లు 400 దినార్లు చూపిస్తుంది రేట్ వచ్చి. అది కూడా గంటకు రేట్లు అనేవి మారిపోతున్నాయి. మే నెల లాస్ట్ వరకు కూడా టికెట్ రేట్లు అయితే భారీగా పెరిగిపోయినాయి. కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి 350 దినార్ల నుంచి 400 పైన కూడా ఉంది టికెట్. మన ఇండియా కరెన్సీలో చెప్పాలంటే 1,30,000 నుంచి 1,50,000 వరకు టికెట్ ఉంది. సింగిల్ టికెట్ కువైట్ నుంచి ఇండియా వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ కువైట్ ఎయిర్వేస్ కానీ జెజ్జీర్ ఎయిర్వేస్ కానీ మీరు కువైట్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళాలనుకుంటే చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు వెళ్ళాలనుకుంటే సింగిల్ టికెట్ 1,50,000 వరకు సింగిల్ టికెట్ ఉంది. ఇంత డబ్బులు పెట్టి టికెట్ తీసి మనల్ని ఇంటికి పంపిస్తారా కువైట్ వాళ్ళు? మామూలుగా అయితే ఒక 2 నెలలు 3 నెలలు ముందే టికెట్లు బుక్ చేసేస్తారు కువైట్ వాళ్ళు. వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ కానీ పని మనిషిని కానీ ఇంటికి పంపించాలంటే 2 నెలలు ముందే టికెట్ బుక్ చేస్తారు. అదే జూన్ నెలలోనే టికెట్ బుక్ చేసుకుని వెళ్ళాలంటే 180 దినార్లు 200 దినార్లు ఉండేది కువైట్ ఎయిర్వేస్ కానీ జెజ్జీర్ ఎయిర్వేస్ కానీ. అలాంటిది ఇప్పుడు ఏ ఫ్లైట్లు తిరగలేదు కాబట్టి ఓన్లీ కువైట్ ఎయిర్వేస్ జెజ్జీర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు తిరుగుతున్నాయి కాబట్టి టికెట్ రేట్లు అనేవి భారీగా పెరిగిపోయినాయి. అదే కాంపిటీషన్ ఉండింటే వేరే ఫ్లైట్లు కూడా తిరుగుతూ ఉంటే టికెట్ రేట్లు అనేవి తక్కువ ఉండేది. 120 దినార్లు 150 దినార్లు ఫ్లైట్ని పట్టించి రేట్లు అనేవి ఉండేది. ఇప్పుడు ఏ ఫ్లైట్లు తిరగలేదు కాబట్టి ఓన్లీ జెజ్జీర్ ఎయిర్వేస్ కువైట్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లే తిరుగుతున్నాయి. ఒకవేళ మీరు ఎవరైనా కువైట్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటే మీరు హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ టికెట్ రేట్లు ఒకవేళ టికెట్ రేట్ ఎక్కువ ఉంటే ముంబై కానీ కొచ్చి కానీ వేరే స్టేట్లకు చూడండి. ఒకవేళ అక్కడికి టికెట్లు తక్కువ పడినాయంటే అక్కడి నుంచి మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ బుక్ చేసుకోండి. అంటే ముంబైలో దిగి ముంబై నుంచి మళ్ళీ ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, ఏదో ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని అక్కడి నుంచి మనం హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, బెంగళూరు కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది టికెట్లు. డైరెక్ట్ మీరు హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరుకి కానీ టికెట్ తీసుకోవాలంటే ఎక్కువ రేటు పడుతుంది. ఈ నెలంతా కూడా 350 దినాల నుంచి 400 దినాల పైన ఉంది టికెట్, తక్కువ అయితే లేనే లేదు. ఇంకా రేపు నెలలో అయితే 220 దినార్లు 230 దినార్లు అయితే చూపిస్తున్నాయి. అయితే 20 రోజులు ముందే టికెట్ బుక్ చేసుకోవాలన్నా కూడా ఒక భయము. ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతున్నాయో టికెట్లు తెలియడంలే, ఎప్పుడు ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయో తెలియడంలే. నిన్న కువైట్ ఎయిర్వేస్ ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయినాయి. ఆ టికెట్లు మళ్ళీ అంటే నెక్స్ట్ డేట్కి మార్చినారు. ఎప్పుడు మారుస్తారో తెలియదు. ఫ్లైట్ లేసే వరకు గ్యారంటీ లేదు మనం వెళ్తామా వెళ్ళామా అని. ఆ విధంగా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. ఇక్కడ నుంచి సౌదీకి బస్సులో వెళ్ళి సౌదీ నుంచి ట్రావెల్ చేయండి ఇండియాకి. కొద్దిగా టికెట్ తగ్గుతుంది. 210 220 దినార్లో టికెట్ దొరుకుతుంది. ఇక్కడ నుంచి బస్సులో సౌదీకి వెళ్ళి సౌదీ నుంచి ఫ్లైట్లో వెళ్ళడానికైనా ట్రై చేయండి, టికెట్ రేట్ తగ్గుతుంది. ఈ ఎయిర్పోర్ట్ ఎప్పుడు పూర్తిగా ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. నాకు తెలిసి రేపు నెలలో 100% ఓపెన్ చేస్తారని అయితే గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ నెల 28లోగా ఇండియాలో ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చేయాలి కువైట్కి. ఎందుకంటే ఫిబ్రవరి కంటే ముందు వెళ్ళింటారు. ఫిబ్రవరి 28వ తారీఖు కంటే ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ నెల 28లోగా కువైట్ చేరుకోవాలి. లేదంటే వాళ్ళ అకామాలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, మళ్ళీ కొత్త వీసా తీసుకురావాల్సింది. అందుకోసం ఈ నెల లాస్ట్ వరకు ఏ ఫ్లైట్లు కూడా అలో ఇవ్వదు అనుకుంటా కువైట్ గవర్నమెంట్. రేపు నెల నుంచి పూర్తిగా టెర్మినల్ 1 కూడా ఓపెన్ చేసి అన్ని ఫ్లైట్లకు అనుమతి ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ లేకపోతే రేపు నెల వరకు వెయిట్ చేయండి. ఒకవేళ దేవుని దయ వల్ల టెర్మినల్ 1 కూడా ఓపెన్ అయిపోయిందంటే పూర్తిగా ఎయిర్పోర్ట్ అంతా ఓపెన్ అయిపోయినట్లే. ప్రతి కంట్రీ నుంచి ఫ్లైట్లు వస్తాయి, కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి టికెట్ రేట్లు ఆటోమేటిక్గా తగ్గుతాయి. మనకు తక్కువలో టికెట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.